అలా జరుగుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, టెక్నాలజీ చాలా పెరిగింది. రోల్ కెమెరాలు, అడవిలో ఏ చిన్న చీమనైనా పట్టుకునే ఆ టెక్నాలజీ పెంచుకొని వాళ్ళు కేవలం ఒక హెడ్ మా ఇప్పుడు ప్రస్తుతానికి ఆయనే టార్గెట్ గా ఉన్నాడు, ఆయనని చంపేస్తే పార్టీ అయిపోతుంది, ఉండదు. ఇంకా మళ్ళా ఇలాంటి పుట్టుక రారు వీళ్ళ ఇట్లాంటి వాళ్ళని చంపేస్తా అని చెప్పేసి టార్గెట్ చేసుకున్నారు సార్. సరే ఏదో కొద్ది గొప్ప ఇప్పుడున్న పరిస్థితుల్లో వాళ్ళ అనారోగ్యాలు బాగాలేకనో అలా వెళ్తూ సహకరించకనో సరే ఇప్పుడున్న పరిస్థితుల వల్ల కొంతమంది బయటికి రావడం కూడా జరిగింది సార్. సరే అదే క్రమంలో వీళ్ళకి కూడా టైం ఇస్తే సరే ఏదో రకంగా అచ్చేటోలో లేకుంటే ఇప్పుడు మనం చూసినా సార్ లేఖలు చాలా వీళ్ళు ఎప్పటికీ మీడియా మిత్రులు అన్నిట్లా ఛానల్ చూస్తున్నాం. వాళ్ళు నిజానికి ఆరోగ్యపరంగా హాస్పిటల్కి వచ్చిర్రా లేకుంటే లొంగుబాటుకు వచ్చిర్రా అని కొంతమంది ఆ లొంగుబాటుకు వచ్చే క్రమంలోనే ఒక తనకు దగ్గరున్న సన్నిహితంగా ఉన్న కొరియర్ మాత్రమే ఈ ప్లాన్ చేశారు. వీళ్ళకి సరైన దారి దొరకకనే నిజంగానే వాస్తవానికి దొరికింది కావచ్చు సార్, నమ్మి వచ్చినందుకు మీకు చేతిలో చిక్కినందుకు మీ మానవత్వం తోటి మీరు ఇప్పటికీ బయటికి నిజాయితీగా తీసుకొచ్చి కోర్టులు ఉన్నాయి కదా సార్, చట్టాలు ఉన్నాయి కదా సార్, చట్టానికి అప్పచెప్పాలి కదా సార్. ఎందుకు చిత్రహింసలు పెట్టి చంపాల్సి వచ్చింది? ఇప్పుడు గతంలో ఎంతో మందిని మావోయిస్టులు ఏదో రకంగా కిడ్నాప్ చేయడం అంటారా లేకుంటే తీసుకుపోవడం జరిగింది సార్. కలెక్టర్ కానుంచి వెళ్ళి కొంతమంది ఎంతో మందిని తీసుకుపోయారు. వాళ్ళని ఏమన్నా చిత్రహింసలు పెట్టారా సార్? మీరు వాళ్ళని ఒకసారి విచారించండి. వాళ్ళు ఎంత మంచిగా చూసుకున్నారు, అలా డిమాండ్స్ అడిగారు సార్. అక్కడ ఉన్న పరిస్థితుల డిమాండ్స్ ఈ ప్రజలకు ఇది కావాలి, వీళ్ళు ఇది ఆశిస్తున్నారు అని చెప్పేసి అడగ ప్రభుత్వం నుండి తీసుకుపోయిన అధికారులను చంపలే కదా సార్. రీసెంట్ గా మీరు చూసారు ఒక అప్పుడు జవాన్లని ఒక అతను దొరికితే ప్రజా కొట్టు పెట్టి జనాలల్లో ప్రజా కొట్టు పెట్టి అందులో డిపార్ట్మెంట్ కి అప్పచెప్పడం జరిగింది సార్. ఆ రకంగా మీరు చేయకపోయింది ఎందుకు చేస్తలేరు? మీకు చట్టాలు ఉన్నాయి కదా, మీకు చట్టాన్ని గౌరవిస్తున్నామని చెప్తున్నారు కదా. బుటకాపెన్ కౌంటర్ చేసేసి మేము అంటే గతంలో ఛత్తీస్గఢ్ హోంమంత్రి కూడా హిడ్మా తల్లి దగ్గరికి వెళ్ళి తనని ఒప్పించే ప్రయత్నం కూడా చేశారంట కదా. హిడ్మా తల్లిని ఒప్పించే ప్రయత్నం చేశారు, మీ కొడుకు చెప్పండి వచ్చి లొంగిపోమని. అంటే లొంగిపోమని అడిగింది కదా ప్రభుత్వం కూడా. చెప్పిండు, కనీసం టైం ఇచ్చిరా సార్. ఒకటి మీరు చూడండి సార్, ఆ వీడియో అందరు చూసారు సార్. చేతులు పట్టుకొని అడుగుతున్నాడు. అడిగి సరే తల్లి బిడ్డ నువ్వు ఎక్కడున్నారా లేదంటవా, నాకెవరు ఏం లేదు, నేను కూడా నీ బాటలు వస్తా కొడుకు అని ఆ తల్లి ఎంతో బాధాకరంగా కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. కొంచెమన్నా టైం ఇచ్చిరా సార్? నిజంగానే బయటకు వచ్చి కావచ్చు ఇప్పుడున్న పరిస్థితిలో. బయటకు వచ్చి ఇప్పుడు అక్కడ గవర్నమెంట్ తన మీద చాలా ఇప్పుడు ఇన్ని వేల మంది ఫోర్స్ పెట్టి కేవలం ఒక హెడ్ మని చంపడం కోసము కర్ణగుట్టలల్లా కొన్ని వేల మందిని బలగాలను తీసుకొచ్చి ఈ రోజు ఆయన కోట్లు ఖర్చు పెట్టి ఆయన చంపడం కోసం ఎదురు చూసింది సార్. వాళ్ళ చేతిలో చిక్కినాక ఎందుకు చంపాల్సి వచ్చింది సార్? కావాలనే కదా చంపడం. ఎందుకంటే ఇప్పుడు కనుక మేము అనేది చంపకపోతే మేము ఇన్ని రోజులు చేసిన ఇంత బలగాలు మోరాయింపి మా టార్గెట్ మిస్ అయితే మన ఉద్దేశంతో ఆయన మీద ఉన్న రివార్డు మొత్తం అంటే ఎవరైతే చంపుతారో వాళ్ళకి తీసుకోవడం జరుగుతుంది. ఆయన చంపడం వల్ల వీళ్ళకు చాలా అంటే ప్రమోషన్స్ వస్తాయి అంటే మిగ్నని చంపినరు అంటే వీళ్ళకు గొప్ప చరిత్ర ఉంటదనే ఉద్దేశంతో తెలియదా సార్? ఒక మాట సీఎం ఇప్పుడు డిప్యూటీ ఒక ముఖ్యమంత్రి తెలియకుండానే చంపగలుగుతారా సార్? వీళ్ళ చేతిలో దిక్కినాక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ పోలీసు వాళ్ళకు చిక్కిరా అనుకుందాం, దొరికిరా అనుకుందాం, ఏ పర్మిషన్ లేకుండా వీళ్ళు చంపుతారా సార్? ఒక మాట మీరు చెప్పండి. మీరు ఎడ్యుకేషన్ ఇప్పుడు మీరు ఆ సమాజంలో అంటే డిపార్ట్మెంట్ తరఫున మీరు అవగాహన ఉంటది కాబట్టి చెప్పండి సార్. పర్మిషన్ లేకుండా ఇప్పుడు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది, కేంద్ర లెవెల్లో జరుగుతోంది. ముఖ్యమంత్రులు అంటారా మంత్రులు అంటావా కేంద్ర స్థాయిలో జరుగుతోంది కాబట్టి. సో ఇప్పుడు చెప్పండి అమ్మా, మీరు ఆల్రెడీ గతంలో పనిచేసి వచ్చారు, ఇంకా ఒక రకంగా మావోయిజం ఐడియాలజీకి సంబంధించి మీరు ఇంకా ఏకీభవిస్తున్నారు, ఐడియాలజీలోనే ఉన్నారు. సో మావోయిజం ఐడియాలజీ ఎప్పటికీ ఉంటుందేమో, మనుషులు వాళ్ళ బిలీవ్ చేసేటువంటి బిలీఫ్లో ఉంటుందేమో, వాళ్ళ ఆలోచనలో ఉంటుందేమో, కానీ మావోయిస్ట్ పార్టీ ఇంకా ఉంటుందా? ఇటువంటి ఇంకా మారణకాండ కొనసాగుతున్న కొద్దీ వాళ్ళ సమయానికి ఇంకొక నెల రోజులే ఉంది వాళ్ళు విధించుకున్న గడువుకి. 2026 జనవరి కల్లా పూర్తిగా మావోయిస్ట్ పార్టీని లేకుండా చేస్తామనేటువంటి ఆలోచన ఒక నెల రోజులు మాత్రమే ఉంది. ఈ నెల రోజుల్లో మరింతగా మారణ హోమం కనిపించే అవకాశం, మారణకాండ సృష్టించే అవకాశం కూడా ఉంది. మావోయిస్ట్ పార్టీ ఇంకా ఉంటుందా సార్? ఒకటి సార్ మీరు చూడాలి, ఇప్పుడు ఉంటదా అనేది ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకు ఉంటది అనేది అంటే ఈ రోజు వ్యక్తులను చంపుతారు కావచ్చు, కానీ ఆ మావోయిజం చంపలేరు కదా సార్. ఈ రోజు పుట్టుకొచ్చింది కదా సార్, పేద ప్రజలల్లా పేద గుండెలల్లా ఎంతో స్థిరస్థాయిలో నిలబడి ఉంటది. ఈ రోజు ఒక హెడ్ మన్ లేకుంటే మన కేంద్ర కౌన్సిల్ పార్టీనే తీసేస్తే వ్యక్తిగతంగా మనుషులను తీసేస్తారు కావచ్చు, కానీ రేపు ఖచ్చితంగా ఐడియాలజీ ఉంటదేమో కానీ మావోయిస్ట్ పార్టీ ఉండదు కదా.
ఇప్పుడు చాలా మంది కీలకమైన నేతలు సోను లాంటి వాళ్ళు, రూపేష్ లాంటి వాళ్ళు, చంద్రన్న లాంటి వాళ్ళు అందరూ కూడా లొంగుబాటు గురవుతున్నారు. సో లొంగిపోయారు, వాళ్ళంతా పోలీస్ ప్రొటెక్షన్ లో ఉండిపోయారు. సో రేపటి రోజున పార్టీ నడవాలన్నా కూడా కీలకమైన నేత కావాలి కదా. హిడ్మా లాంటి ఒక ఎక్స్పర్ట్, బాంబ్ ఎక్స్పర్ట్ అంటామా, లేకపోతే ఒక టెక్నికల్ ఎక్స్పర్ట్ అంటామా, కొంత అవగాహన కీలకమైన నేతగా ఉన్నటువంటి హిడ్మా లాంటి వ్యక్తులే ఈరోజు ఎన్కౌంటర్ లో మరణిస్తుండగా కొత్త నేతలు ఎవరు పుడతారు? మావోయిస్ట్ పార్టీకి ఇప్పుడు ఒక కొత్త నేత కావాలి సార్. ఒకటి సార్, ఆదివాసీ కుటుంబాలు అనేటివి చాలా గొప్పవి సార్. వాళ్ళకు ఓన్లీ గన్ను ఒక ఆయుధం ఉంటేనే మేము పోరాటాలు చేస్తామని కాదు. వాళ్ళ గతంలో కూడా వాళ్ళ బాణాలు కానీ వాళ్ళ ఒడిశాలు దాన్ని ఏమంటారు సార్, అవి ఒక గొంటాలతోటి చిన్న చిన్న రాడ్స్ తయారు చేసుకొని బతికిన వాళ్ళు సార్. వాళ్ళు ఈ రోజు ఒక ఆ ఏరియాలో ఒక మనిషికి ఏదన్నా అయితే వాళ్ళు వదిలిపెట్టారు సార్, అంటే మర్చిపోరు వాళ్ళు. అలాంటిది మళ్ళీ వాళ్ళ దాంట్లో వాళ్ళు తయారు కారని గ్యారంటీ ఏం లేదు సార్. ఇప్పుడు నేను బయటకు వచ్చిన పెద్ద పెద్ద వాళ్ళ గురించి నేను చెప్పదలుచుకోలేదు సార్, ఎందుకంటే వాళ్ళు ఎన్నో సంవత్సరాలు పనిచేసారు. మా దాంట్లో జీరో, మా జీవితాలు జీరో. వాళ్ళు పెద్ద నాయకులు సార్. కానీ ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి సార్. ఇప్పుడు కేవలం ఇంత పెద్ద అగ్రనాయకులను చంపడం అనేది దీన్ని మాత్రం ఖచ్చితంగా ఖండించాలి సార్. ఎందుకు ఖండించాలంటే వాళ్ళ చేతికి దొరికినప్పుడు కోర్టుకు హాజరుపరచాలి, వాళ్ళని బతికియాలి. ఒకవేళ ఇంకెవరైనా వాళ్ళ చేతిలో ఉన్నా కూడా సార్, కానీ వాళ్ళని ఖచ్చితంగా కోర్టులో మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసే నేత అంటే ఎవరు? నంబాల కేశవరావు ఉండ, ఆయన ఇదే రకమైన ఎన్కౌంటర్ లో మరణించారు. ఇప్పుడు హిడ్మా పేరు వినిపించింది. సో ఇంకా రేపటి రోజున ఎవరు మరి మావోయిస్ట్ పార్టీలో ఇంకా కీలకంగా ఉండే వ్యక్తులు ఎవరు? రేపటి రోజున మావోయిస్ట్ పార్టీని లీడ్ చేసేది ఎవరు మరి? సార్ ఇప్పుడు మేము ఎవరి పేరు అని చెప్పడానికి ఏముండదు సార్. ఇప్పుడు మీరు ఎవరైతే టార్గెట్ వీళ్ళు ఉంటారో అనేది వాళ్ళని ఖచ్చితంగా పట్టుకొని చంపుతున్నారు సార్. దయచేసి ఎవరమైనా కూడా వాళ్ళ వ్యక్తిగత పేర్లు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ఇప్పటికీ మీరు నిన్న 30 మందినో 40 మందినో అరెస్ట్ చేశారంటారు సార్. వాళ్ళని అరెస్ట్ చేసి ముసుగులు ఎందుకు వేస్తున్నారు సార్ ఫేస్ కి? ఒక మాట చెప్పండి. వాళ్ళని ఏదో శత్రువులు లెక్క, దేశ ద్రోహులు తెచ్చే లెక్క కోర్టు ఆ పోలీసు బలగాలు వెనుక వాళ్ళ వెనుక నిలబట్టి చూపెడుతున్నారు సార్. ఎందుకు వేస్తున్నారు సార్ ముసుగులు? ఆ ముసుగులు వేయాల్సిన అవసరం ఏమున్నా సార్? అంటే ఈ రోజు ఇక్కడ దొరికిన వ్యక్తి ఇంకొకడ దొరికితే మళ్ళీ ఈయనే ఆయన అని చెప్పేసి చంపి పడేయడానికా సార్? చూపెట్టమనండి సార్, కోర్టుకు డైరెక్ట్ బాధ్యత చూపెట్టమనండి. వాళ్ళు ఏమన్నా ప్రజల కోసం పనిచేసి వచ్చారు కదా సార్. ముసుగులు వేసుకొని తీసుకుపోవాల్సిన అవసరం లేదు కదా సార్. ఇప్పుడు జనాలకు కూడా అర్థమవుతుంది కదా, ఈ పేస ఇది వరకు వచ్చింది, మళ్ళీ ఒకసారి ఎన్కౌంటర్ జరిగింది అని చెప్పి ఇలా చంపడానికి సార్. మళ్ళీ ఎక్కడ ఎవరెవరు ఉన్నారు, ఎవరెవరు అగ్రనాయకులు అని చెప్పేసి తెలుసుకోవడానికి సార్, వాళ్ళకి ముసుగులు వేసి తిప్పడానికి సార్ అట్లా చేయడం అది కరెక్ట్ సార్ కాదు కదా సార్. ఖచ్చితంగా ఖండించాల్సిన విషయం ఏంటంటే ఎవరైతే మీ చేతిలో చిక్కారో ఎంబటే ప్రజా కోర్టు అప్పచెప్పండి. వాళ్ళని మొత్తం డేట్ల పేస్లతో సహా చూపెట్టండి. మీరు తప్పు పేర్లు చెప్పి వాళ్ళని అడవిలో పట్టుకొని తిరగడం, ఎక్కడ ఎవరు ఉంటారు, ఏ షెల్టర్లు ఎవరు ఉంటున్నారు అని తెలుసుకోవడం అది కరెక్ట్ కాదు సార్. వాళ్ళని హింసించకండి. దొరికిన వాళ్ళకి కూడా ఎలాంటి కేసులు లేకుండా వాళ్ళని బతకనియండి. జనజీవశాంతి కల్పించి వాళ్ళకి ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, బయటకు వస్తే ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఫుల్ సపోర్ట్ సార్. ఎవరైతే బయటకు వచ్చారో చాలా హ్యాపీగా బతుకుతున్నాను సార్. అంటే మాకున్న ఇప్పుడు గవర్నమెంట్ కల్పించిన అన్ని మేము దాన్ని వినియోగించుకుంటా బతుకుతున్నాం సార్. అట్లనే అన్ని గవర్నమెంట్లు కూడా వాళ్ళకి అన్ని సౌకర్యాలు కల్పించాలని, ఇవాళ అరెస్ట్ అయిన వాళ్ళని వాళ్ళని జైలు పంపించడము అట్లాంటివి చేయకుండా దయచేసి సార్ వాళ్ళకి ఎలాంటి కేసులు పెట్టకుండా, అరెస్ట్ కింద చూపెట్టకుండా వాళ్ళు జనజీవన శాంతిలో కలవడానికే వచ్చారు అనుకొని వాళ్ళని వదిలిపెట్టాలని నేను కోరుకుంటాను సార్. థ్యాంక్ యూ అమ్మా జానకి గారు, థ్యాంక్ యూ. సో మొత్తంగా ఇది మాజీ మావోయిస్ట్ నేత జానకి గారు మాట్లాడుతున్నమాట. బూటకపు ఎన్కౌంటర్లు, మావోయిస్ట్ పార్టీ ఈరోజు ఇంత మావోయిస్టులు మరణిస్తారేమో కానీ మావోయిజం అనే ఐడియాలజీ ఎప్పటికీ అది ఉంటుందనేటువంటి భావన అందరూ మావోయిస్ట్ మద్దతుదారులు కానివ్వండి, మాజీ మావోయిస్టులో కూడా ఉంది. సో ఇవన్నీ కూడా ఎక్కడో దొరికిన వారిని పట్టుకొచ్చి చంపేసి ఈ రకంగా ఎన్కౌంటర్ చేశాము, ఆయుధాలు దొరికాయని తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు. ఇవన్నీ కూడా బూటకపు ఎన్కౌంటర్లు అని చెప్పి ఇప్పుడు లేఖలో కూడా ఉంది. ఇందాక మీరు చూసిన లేఖలో కూడా విజయవాడకి హిడ్మా, అతని భార్య రాజే ఇద్దరు, తనతో పాటు కొంతమంది వ్యక్తులు అక్కడికి వచ్చి చికిత్స తీసుకుంటున్న క్రమంలో కొంతమంది వ్యక్తి ద్రోహం చేయడం మూలంగా ఈ పక్కా సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ఎస్ఐబి అధికారులు తీసుకొని వారిని లొంగ తీసుకునే ప్రయత్నం చేస్తే లొంగకపోవడంతో వారిని తీసుకెళ్లి మారేడుమిల్లి అడవుల్లో ఎన్కౌంటర్ చేసి తప్పుడుగా ఆయుధాలు దొరికాయని చిత్రీకరించి బూటకపు ఎన్కౌంటర్ చేశారనేది మావోయిస్ట్ పార్టీ చెప్తాం. నవంబర్ 23న దేశవ్యాప్తంగా నిరసన పిలుపునికి మావోయిస్ట్ పార్టీ ఒక లేఖను విడుదల చేశారు. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.